హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి ఐకేకి వచ్చామన్నమాట. ఇది ఓల్డ్ వీడియో, ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. సో ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. ఐకేలో ఫస్ట్ మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉండింది అనమాట. ఇందులో మనకి కన్ఫ్యూజ్ కాకుండా పైకి వెళ్ళామన్నమాట. అంటే P1 P2 అని ఉంది, దాంట్లో ఇంకా బ్లాక్స్ ఉన్నాయి, ఏబీసీ ఇట్లా ఉన్నాయి అనమాట. సో మనం గుర్తుంచుకోవాలి కార్ పార్కింగ్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు అంటే చెప్పడం వాళ్ళకి యూజ్ అయిద్దని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడ రేట్లు చూసారు కదా, 16 అంటే 70,000 అనమాట ఆ సోఫా సెట్ వరకు. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళైతే కొనడం అంటే ఇవన్నీ ఇంత పెద్ద హైలో ఉన్నాయి కదా, సో మనకి కొంచెం బడ్జెట్ కాబట్టి ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది ఐకియా. కాకపోతే క్వాలిటీలో మంచిగా ఉంటుంది అనమాట. తీసుకున్నా కూడా క్వాలిటీ తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఇది ఉన్నది కదా, ఓన్లీ ఇది 100 రూపీస్ వితౌట్ అంటే క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ లేకుండా ఓన్లీ అట్లా డబ్బా వరకు 100 రూపాయలు అంట. చూసారు కదా ఎట్లా ఉన్నాయో రేట్లు. సో మనం మిడిల్ క్లాస్కి అయితే కొద్దిగా హెవీనే ఉంటాయి రేట్స్ అయితే. సో ఇక్కడ మనకి ఐకియాలో మొత్తం ఎట్లా ఉంటుంది అంటే సెట్ చేసి పెడతారు అనమాట. ఇప్పుడు ఇది హాల్ అనుకో, హాల్లో మనకి ఎట్లా ఉంటుంది, జస్ట్ సోఫాలు ఉండి చుట్టూ మనకు కావాల్సిన సెల్ఫ్లలో ఇట్లా ఉంటాయి కదా, సామాన్లు సర్దేసి పెట్టుకుంటాం కదా. సో ఆ విధంగానే పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వ్లాజులు, ఫ్లవర్స్ విత్ వ్లాజ్ అనమాట. అంటే మనం ఎట్లా ఇంట్లో ఎట్లుంటామో అట్లా. సో ఇక్కడ చైర్స్, ఇంట్లోకి కావాల్సిన చైర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు కొంటాం కదా, మరి ఎట్లా తీసుకెళ్ళడం అనేసి అనుకోవచ్చు. పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇప్పుడు సోఫా సెట్, చైర్స్, ఇంకా బెడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి ఎట్లా తీసుకోవడం అంటే కింద మనకి ఉండిద్ది అనమాట. అది కూడా తీస్తాను, అప్పుడు చెప్తాను. తర్వాత ఇప్పుడు ఇక ఇదంతా చూసుకోవడమే. ఇంకా మన ఓపిక 20-30 ఉంటాయి అనుకుంటా. అంటే ఒక్కొక్క స్టోర్ అంటే ఒక్కొక్క అంటే ఇట్లా స్టోర్ అంటే బిల్డింగ్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇక్కడ చైర్స్ ఉన్నాయి అనుకో, తర్వాత సోఫా సెట్, తర్వాత బెడ్ అంటే మన బెడ్రూమ్ ఎట్లుంటుంది, బాత్రూమ్ ఎట్లుంటుంది ఇవన్నీ సెట్ చేసి పెడతారు అనమాట. టీవీ హాల్ ఇవన్నీ ఎట్లుంటాయో ఇక్కడ మనకి దిండ్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి కొంచెం. నేను వద్దని అనుకున్నాను అనమాట. అంటే మనకి అవసరమైన కొనుక్కోవచ్చు, అవసరం లేని ఎందుకండి అంటే మనం రెంటెడ్ హౌస్ కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ చేంజ్ అవుతున్నప్పుడు. సో అట్లా అనమాట. ఇది వచ్చేసి హాలు. చూడండి హాల్ చూసారు కదా, హాల్ ఎట్లుండిందో. ఇదంతా ఒక్కొక్క దానికి ఇట్లా సెట్ చేసి పెడతారనమాట. సో మనకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అని. ఇవన్నీ డూప్లికేటే, అంటే టీవీ కానీ ఏసీ కానీ ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డూప్లికేట్. అంటే నార్మల్గా ఇట్లా మనకి అట్లా కనిపించాలని చెప్పేసి అట్లా పెట్టారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హాలు, అంటే మనం ఒక్కొక్కలాగా అంటే ఇట్లా సర్దేసుకుంటాం కదా ఆ విధంగా అనమాట. బాల్కనీ ఉంటే అట్లా అంటే ఇవన్నీ ఐడియాస్ అనమాట. ఇట్లా ఉన్నాయి. తర్వాత ఇక్కడ షో ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఇవైతే నాకు బాగా నచ్చాయి. కానీ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు మనం మళ్ళీ చేంజ్ అవుతాం, చెప్పాను కదా, చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. ఓన్ హౌస్ ఉంటే బెటర్. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఒకవేళ కాస్ట్లీ ఎక్కువ ఉన్నా పర్లేదు, నాకు మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళైతే ఐకియాకి అయితే రావచ్చు, మంచిగా ఉంటాయి అనమాట. అయితే మనకి ఇప్పుడు ఐకియా అనేది యాప్ ఉండింది, అందులో మనకి హోమ్ డెలివరీ కూడా ఉండింది అనమాట. అట్లా కూడా చూసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం. సో ఇవన్నీ హైదరాబాద్లో ఎక్కడున్నా సరే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూస్తారు. ఒకవేళ వెళ్ళాలి కానీ డౌట్గా ఉందనుకున్న వాళ్ళైతే ఈ వీడియో ద్వారా వెళ్ళాలో వద్దనేసి ఉంటుంది అనమాట. ఇక ఇంట్లో బార్ ఉండిద్ది కదా, బార్ ఉంటే ఎట్లా సెట్ చేసుకుంటాం అని పెద్ద పెద్ద ఇంట్లో ఉంటాయి కదా, అట్లా అనమాట. సో మన మిడిల్ క్లాస్ చెప్పాను కదా, కొంచెం రేట్ అయితే ఎక్కువే ఉండిద్ది. సో మనకి ఏది ఎట్లా అని సెట్ చేసుకోవాలి, ఇప్పుడు ఇది డైనింగ్ హాల్ ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఐడియా అనమాట. సో అట్లా ఐడియా అయితే ఉండిద్ది. ఇప్పుడు డైనింగ్ హాల్ పక్కన మనకు టీవీ ఉండాలి, టీవీ చూస్తూ మనకు కొంతమంది తినే అలవాటు ఉండిద్ది, అట్లా అనమాట. చూడండి ఇది స్ప్రే బాటిల్ అంటే ఇట్లా మనం స్ప్రే చేస్తాం కదా అట్లా, అది 80 రూపీస్ అండి. ఇక్కడ లైట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ కప్స్ ఇవన్నీ కాకపోతే క్వాలిటీ ఉంటాయి, మనకి రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. మళ్ళీ చెప్పలేదనొద్దు, రేట్ అయితే కాస్ట్ మంచిగా ఉంటాయి అనమాట. కాస్ట్ అయితే అంటే ఇంకా క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీని బట్టే రేట్లు ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి జస్ట్ నార్మల్గా హాల్ ఎట్లా ఉండేది ఏంది అని చెప్పేసి ఇది డైనింగ్ హాల్ అనమాట. చూడండి నిజంగా ఫుడ్ ఉంది అన్నట్టుగానే ఉండింది. సో అది జస్ట్ అట్ట ముక్క అనమాట, అట్ట ముక్కని అట్లా చేసి పెట్టారనమాట. ఇవి ఏంటివో నాకు అర్థం కాలేదు, జస్ట్ తీసుకొని అట్లా చూసాను ఏంటివో అని చెప్పేసి. తర్వాత ఇంకా మొత్తం చాలామంది అయితే ఉన్నారు. తర్వాత బిల్ చేసే కాడ ఎట్లా ఇబ్బంది కాలేదా అంటే, బిల్ చేసే దగ్గర మనకి ఐకియా యాప్ ఉంది కదా, ఆ యాప్లో మనం స్కాన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏమైతే తీసుకున్నామో అనుకోవచ్చు, మరి మనం ఒకవేళ ఫ్రాడ్ చేయొచ్చు కదా, ఒక ఐటమ్స్ 2-3 మిస్సింగ్ చేసి స్కాన్ చేయొచ్చు అంటే అక్కడ సైరన్ అనేది మోగుతుంది అనమాట.
సో అట్లా చేయడానికి కూడా లేదు. ఇక్కడ చూడండి మిర్రర్స్ ఎంత బాగున్నాయో, లైట్స్, మిర్రర్స్ అన్నీ చూస్తే కొనాలి అనిపిస్తుంది. కానీ మనీ కూడా ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ కిచెన్ థీము. కిచెన్ చూడండి, మనకి ఆడవాళ్ళకి నచ్చింది కిచెనే అనమాట. అది బాగుంటుంది, ఒక్కోసారి మనకు నచ్చదు అనమాట. అట్లా అంటే మనం ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంది అని చెప్పేసి. నిజంగా అక్కడ ఉంటున్నట్టే చూడండి, పైన ఇవన్నీ ఉన్నట్టే ఉన్నాయి, కానీ అవన్నీ జస్ట్ అట్లా అవన్నీ కాగితాలు అట్లా పెట్టారు. ఫ్రిడ్జ్ నిజంగా ఫ్రిడ్జ్ అనుకుంటాం, కానీ అది ఫ్రిడ్జ్ కాదు. తర్వాత కంటైనరు, మనం టీ పెట్టుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అట్లా అనమాట. యాక్చువల్గా మేము పోయిందైతే బేబీ చైర్ కోసం అనమాట. అంటే మా పాపకి ఫుడ్కి ఇట్లా చైర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళాము. మేము రెస్టారెంట్కి పోయినప్పుడు అక్కడ చూసాము, సో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఈ చైర్ అయితే బాగుంది. తర్వాత ఇది వచ్చేసి ఇట్లా షో ప్లాంట్స్ ఉంటాయి కదా, అదే అనమాట. ఇక్కడ అవన్నీ అయ్యే ఉంటాయి, జస్ట్ కింద ఇదనమాట. అన్నీ ఇక్కడ అవే ఉన్నాయి. మనం కొంచెం నడుస్తున్న కొద్ది అంటే వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మొత్తం అవే ఉన్నాయి. మనం షో ప్లాంట్స్ అయితే ఉంటాయి అనమాట, కావాలంటే తీసుకోవచ్చు. మాకు వద్దనే అనుకున్నాము, అంటే చెప్పాను కదా రెంట్ హౌస్ అని. ఓన్ హౌస్ అయితే బెటర్, మంచిగా ఉండిద్ది. ఇక్కడ ఇవన్నీ స్ప్రే బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి, అంటే పర్ఫ్యూమ్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చైర్స్, అంటే ఇంట్లోకి కావాల్సిన చైర్స్ పెద్దవాళ్ళకి అట్లా అవి ఉన్నాయి అనమాట. తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ అంటే హాల్ అనమాట. బాల్కనీ ఎట్లా సెట్ చేసుకోవాలి, బాత్రూమ్ ఎట్లా సెట్ చేసుకోవాలి, అక్కడ మిర్రర్స్ ఏం పెట్టుకుంటే బాగుంటాయి, ఇవన్నీ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఐకేఎం చూస్తే. ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. చూడడానికైతే బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే ఇంకా చాలా ఉంటాయి కదా చూడడానికి అనుకోవచ్చు, కాకపోతే నేను ఇవి మంచిగా ఉంటాయని చెప్తున్నాను. నేను తర్వాత చెప్తాయి అంటే అన్నాను కదా, ఇవన్నీ ఎట్లా తీసుకుపోవడం ఎట్లా అని చెప్పేసి ఇక్కడే ఉంటాయి అనమాట అవన్నీ కూడా. మనం ఇప్పుడు ఏదన్నా చైర్ చూసామనుకోండి, ఆ చైర్ మీద నెంబర్ ఉండిద్ది. ఆ నెంబర్ ద్వారా మనం ఇక్కడ కింద ఉన్న వాళ్ళకి చెప్పాలి, ఇట్లా మేము చేయరు అని చెప్పి ఆ ఫోటో ఆ నెంబర్ చూడాలి. అట్లా ఫోటో అట్లా చూస్తే వాళ్ళు చూపిస్తారు అనమాట. మేము చూసిన చైర్ ఏమైందంటే లేదు, అయిపోయినాయి స్టాకు. తర్వాత ఇంకా మరి ఎట్లా అనేసి అనుకున్నాం. అయితే ఆయన చెప్పిండు యాప్లో ఉంటుంది, వెళ్ళి చూడండి అని అన్నాడు. ఒక 2-3 డేస్ అయిన తర్వాత చూసాను, ఇంకా అవైలబుల్ లేదని చెప్పారు. తర్వాత 1 మంత్ తర్వాత మా అన్నయ్య వాళ్ళు మాకు ఆర్డర్ పెట్టారనమాట. 1300 పడింది మాకు విత్ ఛార్జ్ తోటి. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం, అంటే మనకి ఏం కావాలి, బెడ్, సోఫా సెట్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి, అంటే ఎంత పెద్దగా ఉండిందో చూడండి, అటు ఇటు అంటే చాలా ఉంటాయి కదా. సో అట్లా ఇట్లా నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. 31 ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా నెంబర్స్ అయితే ఉంటాయి. ఇక ఇవన్నీ మేము తీసుకున్నాం అనమాట. మాకు 800 ఏమో పడింది ఈ స్పూన్స్ ఇవన్నీ. ఓకే మంచిగా అనిపించింది. మేము ఏం చేసినామంటే ఒకటి తీసుకొని షేర్ చేసుకున్నాం. ఇది 20 రూపీస్ అంటే బాటిల్.